హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చాలా రోజుల తర్వాత నుంచి వీడియో అయితే వస్తుంది. సో ఇప్పుడు దాకా గ్యాప్ అయితే వచ్చింది, అది మనం కావాలని తెచ్చుకోవాలా, రావాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే మనం శబరిమల వ్లాగ్ అయితే చేయబోతున్నాం. మాకు ఇక్కడ నుండి ఒక కోయంబత్తూరు మేము ఉండేది, ఇక్కడ నుండి ఒక 6 hours జర్నీ అనమాట. హియర్ టు చెంగనూరు అండ్ చెంగనూరు టు పంబ నుండి కొండపైకి. సో నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం. మీకు తెలుసుగా, నేను SaiSurya. మా ఫ్రెండ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారండి. సో నేను మా ఫ్రెండ్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తా చాలా క్యూట్గా. వీడు వచ్చేసరికి అనిల్ మన RRR బ్లాగ్లో అయితే చూస్తుంటాడు. వీడు రవీంద్ర రెడ్డి అనమాట, వీడు కూడా RRRలో ఉన్నాడు. అండ్ వీడు వచ్చేసరికి కోటేష్ అనమాట, ఈజ్ ఫ్రమ్ ఆఫ్రికా ట్రావెలర్. సో ఇతనికి మనం తెలుగు అయితే నేర్పించాం జర్నీలో. అండ్ వాడు వచ్చేసరికి లింగారావు ఎప్పుడు ఫోన్లోనే బిజీ ఉంటాడు. ఒక అమ్మాయి మా కాలేజ్, అమ్మాయితో ఎప్పుడు బిజీగానే ఉంటాడు. అండ్ కెమెరామెన్ వచ్చేసరికి రాఘవని చూడాలంటే మా కోయంబత్తూరు టు చెన్నూరు వచ్చేసరికి పేరు వచ్చేసరికి 110 జనరల్. అండ్ ఒంగోలు చూసుకుంటే 280 అయితే పడుతుంది జనరల్. అండ్ దీని స్లీపర్ రిజర్వేషన్స్ దాని కాస్ట్ నేనైతే మీకు స్క్రీన్ మీద వేస్తా. అండ్ గుంటూరు విజయవాడ నుండి వచ్చే ట్రైన్స్ టు శబరికి వెళ్ళాలంటే శబరిమలకి అవి ఏమేమి ఉన్నాయో కూడా లిస్ట్ వేస్తాం, మీరు అయితే స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. సో ట్రైన్ ఎక్కాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. సో ఈ ట్రైన్ జర్నీలో మాకైతే ఒక సాంగ్ కనపడింది, పాటలు పాడతాం, బాగా పడింది, అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నా చూడండి. సో మేము 3 కల్లా దిగిపోయాం అనమాట చెంగనూరు. దాని ఎదురుగా మనకి బస్సెస్ ఉంటాయి. సో మనకి ఎదురుగానే అన్నపూర్ణ మెస్ అని మన ఆంధ్ర వాళ్ళ మెస్ ఉంటుంది. అక్కడైతే మధ్యాహ్నం పూట కేరళ రైస్, అది డిఫరెంట్ మన రైస్తో పోలిస్తే. సో మేము వేరే చోటుకి వెళ్ళి టిఫిన్ అయితే తిన్నాము. అండ్ పొద్దున అక్కడ టిఫిన్స్ ఉంటాయి, అక్కడ తినచ్చు. సో ఇక్కడ మీరు తిన్నాక బిల్లు కట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా కట్టండి, ఎందుకంటే స్కాన్ వేసేస్తారనమాట. అయితే మనకి కొట్లు చాలా ఉంటాయి, ఒక తిరునాళ్ళలో కొట్లు ఎట్లా ఉంటాయి అట్లుంటాయి అనమాట. స్వెటర్లు, ఈ నెక్లెస్లు ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ మనకి స్వీట్ అండ్ హాట్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటుంది. ఇవన్నీ కోకోనట్ ఆయిల్తో చేసినవి. తర్వాత బస్సు అయితే ఎక్కేసాము. తర్వాత బస్ ఎక్కాక అంత గ్రీనరీ, ఆ కేరళ వాళ్ళ హౌసెస్ చాలా అయితే బాగున్నాయి. మధ్యలో పైనాపిల్ తోటలు ఉన్నాయి. ఈ సీనరీ అయితే ఎంజాయ్ చేయండి కాసేపు. మనమైతే ఇప్పుడు చెంగనూరు టు పంబ అయితే వెళ్తాం. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 2.5 hours, 85 kilometers. ఇక్కడ మధ్యలో స్నాక్స్ అయితే ఆగారు, మీరు చూసారు కదా, పైనాపిల్ తోటలు, అంత పైనాపిల్ కూడా తిన్నాము. ఇక్కడ బస్సు అయితే మనం చూద్దాం. లోపల అయితే సీటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఈ డిఫరెంట్ బస్సులు అనమాట, కిటికీలు లేవు. ఈ టైప్ లో ఉంటాయి అనమాట. వీటిని కర్టన్ బ్లైండ్స్ అంటారు. మన ఇంట్లో కర్టన్స్ ఉంటాయి కదా, దాంట్లో రకాలకి. తర్వాత బస్సులో అయితే మాకు ఒక డ్రమ్ అయితే చిక్కింది, దాంతో అయితే కాసేపు ఎంజాయ్ చేసాం అనమాట. టైం పాస్ అయిపోయింది. పంబ అనే ప్లేస్ రీచ్ అయిపోయాం. ఇక్కడ స్నానాలు చేసి సో స్వామి దగ్గరికి దర్శించుకోవాలి. సో రెడీ అయిపోయాక అందరూ దర్శనానికి అయితే రెడీగా ఉన్నారు. పైకి వెళ్ళడానికి అయితే 2 ways అయితే ఉంటాయి, ఒకటి కాలినడక దారి, ఇంకోటి ట్రక్కులు వెళ్ళే దారి అనమాట. మనకి పైకి మెట్లు ఎక్కేటప్పుడు అయితే స్టోరీ ఉంటుంది అనమాట. అయ్యప్పస్వామి ఒక చిన్నపిల్లాడి రూపంలో చిక్కుతాడు పంబరాజు అనే రాజుకి. అప్పుడు శివుడు సాధువు రూపంలో ప్రత్యక్షమై ఈ పిల్లోని పెంచుకో అంటాడు. సో మనకి రాజు పిల్లలు లేరు కాబట్టి ఆయన పెంచుకుంటూ ఉంటాడు అనమాట.
ఇది పైకి వెళ్ళే దారి అనమాట. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ వేలోనే అయితే వెళ్తారు. కానీ మీరు ఎక్కలేరు అన్న పరిస్థితిలో డాలీ అనేది ఉంటుంది అనమాట. అప్ అండ్ డౌన్ 6000. సో డబ్బులు ఉంటే దాని మీద వెళ్ళిపోవచ్చు, ఇలా జాలీగా వెళ్ళిపోవచ్చు అనమాట. పైకి వెళ్ళిన తర్వాత మనకు 2 వేస్ అయితే ఉంటాయి, 2 క్యూలు అనమాట. ఒకటి స్వాములకి, ఇంకోటి సివిలియన్స్ అనమాట. సివిలియన్స్ అంటే మాల ఎవరైతే వేసుకోరో వాళ్ళని సివిలియన్స్ అంటారు. సో మా దర్శనం అయితే అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో. అయిపోయి మేము బయటకు వచ్చి ప్రసాదాలు అయితే తీసుకున్నాము. సో ఇక్కడ ప్రసాదాల్లోకి వచ్చేసరికి 2 రకాలు ఉంటాయి. అయ్యప్ప స్వామి ప్రసాదం ప్లస్ అప్పం అని ఒకటి ఉంటుంది, అది ఇప్పుడు ఆమె చూపిస్తుంది. సో ఇంకా ప్రసాదాలు తీసుకొని బయటకు అయితే వచ్చేసాము కొండ దిగడానికి. మనకి ఎక్కడ చూసినా జనాలు, స్వాములు అంతా కలకల్లాడుతూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ అడుగడుగున పోలీసులు, మిలిటరీ వాళ్ళు ఉంటారు. మీకేమైనా అర్థం కాకపోతే ఏమైనా కావాలంటే వాళ్ళని అయితే అడగండి, వాళ్ళైతే గైడ్ చేస్తారు. మేము కొండ అయితే దిగిపోతున్నాము. ఇది వచ్చేసరికి ట్రక్ దారిలో దిగామన్నమాట. అంటే ఇది ఎలా ఉంటుందండి, ఇదైతే గులకరాలంతా గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట, ఇవి అంతా. రవి వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు. నేను ఎప్పుడూ ఇంట్రడ్యూస్ చేయాల్సిన టైం నాకైతే ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు. అన్న పేరు కృష్ణ, రవి వాళ్ళ అన్న. అండ్ నేనైతే నైట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కృష్ణ అన్నతో ఇంట్రడక్షన్ కట్ అయింది అనమాట. సో రవి వాళ్ళ మామ సుబ్బారెడ్డి అన్న ఒకసారి చేయకు. ఈ అన్నతో అయితే నేను చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశా. కొండ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం అనమాట. అండ్ రవి వాళ్ళ అల్లుడు గణేష్ పిల్లడు అనమాట. సో టైం అయితే ఇంటి సాగిపోయింది. కొట్టాయం అండ్ చెంగనూరు అని 2 ప్లేసెస్ ఉంటాయి. కొట్టాయము మ్యాక్సిమం స్వాములు దిగుతారు. వాళ్ళు తిరుమల వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ పంపకి వెళ్తారు. లేకపోతే డైరెక్ట్ దాంతో పని లేదనుకుంటే చెంగనూరుకి వచ్చేసి ఇక్కడ నుండి డైరెక్ట్ పంపకి వెళ్తారు అనమాట. సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి అయితే 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటి ట్రక్ సైడ్ వే, ఇంకోటి నడకదారి. నడకదారి ఎట్లా ఉంటుందంటే ఇట్లా డైరెక్ట్ ఇలా ఉంటుంది అనమాట, స్లాంట్గా. ట్రక్స్ వే అంటే ట్రక్స్లో మనల్ని ఎక్కించుకోరు, అంటే అది రోడ్డు దారిలాగా ఉంటుంది, మనం నడుచుకొని వెళ్ళాలి. గులకరాలు పెంచుకుంటూ ఉంటాయి అనమాట. మేమైతే 2 వేస్ అయితే ట్రై చేసి, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాము, ఆ ప్లేస్లో ఏం చూడాలి. సపోజ్ మనం టెంపుల్కి వచ్చాము, ఇదంతా కేరళ అనమాట. ఉచ్చిరాళ్ళు, ఆ కేరళ ఇల్లులు, ఆ ఎన్విరాన్మెంట్, కేరళ కుట్టియం, ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎంత అబ్జర్వ్ చేశాను. జనాలు హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అస్ అండ్ వాట్ వీ హ్యావ్ టు అడాప్ట్ ఫ్రమ్ దెమ్ అనేది ఎంత అబ్జర్వ్ చేస్తేనే మీకు ట్రిప్ ఎంజాయబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా మెమరబుల్గా ఉంటుంది అనమాట. సో మీరు నెక్స్ట్ ఏ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో దిస్ ఈస్ ఫర్ సో దిస్ ఈస్ ఫర్ నౌ. ద ఫైనల్ వర్డిక్ట్ లింగా ముగిస్తాడు మాట. లింగా అయితే బాధపడ చెప్పమా నువ్వు. సో మేము నిన్న పంబలో ల్యాండ్ అయింది కదా. ల్యాండ్ అయ్యాక మనోడికి కాల్ వచ్చింది అనమాట కంపెనీ నుంచి. సురేష్ అవే సాఫ్ట్ అనే కంపెనీ నుంచి 5 lakhs ప్యాకేజీ కన్ఫర్మ్ అయింది. అలాంటి జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ప్యాకేజ్ పెరిగింది అనమాట, మనోడికి కలిసి వచ్చింది. అండ్ లింగా ఫిజికల్గా ఇక్కడ ఉన్నా, మెంటల్లీ ఎక్కడ ఎక్కడ ఉన్నాడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. మందే థాట్ ఇది. మనకు 10 రూపాయలకి వస్తుంది అనమాట. ఆఫ్రికా వాడు శబరిమలలో ఆఫ్రికా మనం తెలుగు అయితే నేర్పిద్దాం. సే నమస్తే గట్టిగా, లౌడ్లీ. సే నమస్తే మ్యామ్. నమస్తే చెప్పు మా తెలుగు ప్రజలకి. వినపడిందా? వినపడలేదు సార్. సార్ నమస్తే.